దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ త్వరలో అతిపెద్ద మీడియా కంపెనీలలో ఒకటిగా అవతరించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిజ్నీ మధ్య విలీన ఒప్పందం ఖరారైంది. రెండు కంపెనీల విలీనానికి సంబంధించి ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. ఉనికిలోకి వచ్చే కొత్త కంపెనీ విలువ 70,000 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. అంటే ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అతి త్వరలో జియో ప్లస్ హాట్స్టార్ గా మారే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్ట్ డిజ్నీ విలీనం పూర్తయిన తర్వాత దేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించనుంది. ఇది బహుళ భాషలలో 100 కంటే ఎక్కువ ఛానళ్లు, 2 ప్రధాన ఓటీటీ ప్లాట్ఫామ్లు, దేశవ్యాప్తంగా 75 కోట్ల మంది వీక్షకులను కలిగి ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం వాయ్కామ్ 18 మీడియా బిజినెస్ స్టార్ ఇండియాలో విలీనం చేయబడుతుంది. దీనికి కోర్టు, ఇతర నియంత్రణ ఆమోదాలు అవసరం. కొత్తగా ఏర్పాటైన కంపెనీలో రిలయన్స్ దాని అనుబంధ సంస్థల మొత్తం వాటా 63.16% ఉంటుంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34% షేర్లను, వాయ్కామ్ 18కి 46.82% షేర్లు ఉంటాయి. మిగిలిన 36.84% వాటాను డిజ్నీ కలిగి ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఓటీటీ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ జాయింట్ వెంచర్లో సుమారు 11,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ ఈ కొత్త మీడియా కంపెనీకి చైర్పర్సన్ గా, ఉదయ్ శంకర్ వైస్ చైర్పర్సన్ గా ఉంటారు. కొత్త మీడియా కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నియంత్రణ వాటాను కలిగి ఉంటుంది. అయితే డిజ్నీకి దాని ఇతర మీడియా కంపెనీలలో కొన్నింటిని విలీనం చేయడానికి కూడా అనుమతి ఇవ్వబడుతుంది. అయితే దీనికోసం అతను రెగ్యులేటర్, థర్డ్ పార్టీ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దానితో రిలయన్స్ కోరిక మేరకు దేశంలో ఎక్కువ మంది ప్రేక్షకుల కోసం వినోదం, క్రీడా కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోబడతాయి. ఈ డీల్ తర్వాత కలర్స్, స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్, స్టార్ స్పోర్ట్స్, స్టార్స్ 18 వంటి ఛానళ్లు ఒకే గొడుగు కింద వస్తాయి. జియో సినిమా, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు కూడా ఒకే పైకప్పు కిందికి వస్తాయి. కొత్త కంపెనీ డిజ్నీకి చెందిన 30,000 కంటే ఎక్కువ కంటెంట్ ఆస్తులను పొందుతుంది. లైసెన్స్ తో పాటు భారతదేశంలో డిజ్నీ బ్యానర్లో రూపొందించబడిన చలనచిత్రాలు, కార్యక్రమాలను ప్రసారం చేయడానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడతాయి. ఇది చారిత్రాత్మక ఒప్పందమని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. భారతీయ వినోద పరిశ్రమలో ఇది కొత్త శకానికి నాంది అని అంటున్నారు.